ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఇటీవల విజయవాడలో జరిగిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల సాంస్కృతిక కళా ఉత్సవాలపై సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీ ఏ మల్లేశ్వరరావు. 6వ జాతీయ ఏకలవ్య గురుకుల పాఠశాలల సాంస్కృతిక సాహిత్య ఉత్సవం మరియు కళా ఉత్సవాలు ఉద్భవ్ 2025 శీర్షికన ఈ నెల 3, 4, 5 తేదీలలో గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరంలో ఉన్న ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసులను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తీసుకుంటున్న అనేక చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలను విద్యార్థుల కోసం కూడా చేపడుతోంది. అందులో భాగంగానే ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు గిరిజన విద్యార్థి సమగ్ర అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించి గిరిజన మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. విద్యార్థి సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ విద్యా విషయాలలో, సాంస్కృతిక అంశాలలో కూడా వాటిని ముఖ్యమైనవిగా భావిస్తూ సమగ్ర విద్యా బోధనలో కీలకమైన అంశాలుగాను భావిస్తోంది ఈ మంత్రిత్వ శాఖ. ఈ విధమైన చర్యలు, కార్యకలాపాలు విద్యార్థి తన ప్రతిభా పాటవాలను వ్యక్తపరచడానికి మంచి వేదికగా కూడా పనిచేస్తాయి. విద్యార్థిలోని నిగూఢ సృజనాత్మక శక్తులను వెలికితీసి కొత్త కొత్త నైపుణ్యాలను, సామర్థ్యాలను కొనసాగింపుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పయనింపచేస్తూ జ్ఞాన సముద్రంలో మునకలు వేయిస్తూ విద్యార్థిని తరగతి గదుల 4 గోడలకే పరిమితం కాకుండా విజ్ఞాన మనోమయ ఆలోచనా ప్రపంచంలోకి, విస్తృతమైన వైవిధ్యభరిత మార్గాలలో పయనించడానికి దోహదపడుతుంది. ఉద్భవ్ 2025 సాంస్కృతిక సాహిత్య ఉత్సవం వీటన్నిటి సమ్మేళనంగా ఆనందోత్సాహాల మధ్య విద్యార్థుల్లోని సృజనాత్మక ప్రతిభను వెలికితీయడానికి, పదును పెట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇది జాతీయ సాంస్కృతిక సంపద వారసత్వాలను సంపుటీకరించి వాటిపై సమగ్ర అవగాహన కల్పించడంలో భాగంగానే భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని వారికి ఎరుకపరుస్తూ ఇతర దేశీయ జనసమూహాల పట్ల సహానుభూతి, ప్రేమ మరియు ఆదరాలను పెంపొందిస్తుంది. భారతీయమైన ఈ సాంస్కృతిక వైవిధ్యం విద్యార్థులను ఈ భూప్రపంచం మీద మంచి పౌరులుగాను, అత్యుత్తమ మానవులుగాను తయారు చేస్తుంది. ఉద్భవ్ 2025 లక్ష్యాలు ఏమిటంటే జాతీయ సమైక్యత, సమగ్రతలను పెంపొందించడం మరియు గిరిజన విద్యార్థులలో సామాజిక అవగాహన పెంపు చేయడం, విద్యార్థులలో జాతీయ సంస్కృతిపై గౌరవ ప్రతిష్టలను పెంచుకునే సందర్భాలను కల్పించడం. అదే సమయంలో తమ గిరిజన వారసత్వాన్ని, సంప్రదాయాలను నిలబెట్టుకోవడం, గిరిజన సంగీతం, సాంస్కృతిక నాట్య సంప్రదాయాలను, ఇతర కళలు అంతరించిపోకుండా చూడటం, విద్యార్థులలో ఉన్నత ప్రమాణాలను సాధిస్తూ వారిలోని క్రీడా సామర్థ్యాలను, విద్యేతర సాంస్కృతిక అభిరుచులను అభివృద్ధి చేసుకోవడం మొదలైనవి ఉన్నాయి. ఈ కళా ఉత్సవాలను పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం చూసే విద్యా మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. విద్యార్జనలో భాగంగా కళాభ్యాసాన్ని కూడా చేర్చి ముందుకు వాటిని తీసుకువెళ్లడం, దేశంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల విద్యార్థుల్లోని ప్రతిభా వ్యుత్పత్తులను గుర్తించటం, వాటిని అభివృద్ధిపరచడం అనే లక్ష్యంగా సాగుతోంది. ఈ బృహత్ కార్యాన్ని జాతీయ విద్యా మరియు పరిశోధనా శిక్షణా సంస్థ NCERT విద్యార్థులకు సాంస్కృతిక వైవిధ్యతను బోధపరిచి వాటిని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల్లో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ఉత్సవాలను నిర్వహించడం ద్వారా రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో పోటీలలో పాల్గొని పోటీపడే అవకాశాలను కల్పిస్తుంది. ఉద్భవ్ 2025 గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేపల్లి ప్రాంగణంలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీ ప్రాంగణంలో 3 రోజుల పాటు దేశంలోని 22 రాష్ట్రాల్లోని 405 ఏకలవ్య మోడల్ పాఠశాలల నుండి 1644 మంది విద్యార్థులకు వసతి, భోజన, రవాణా సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్య హోదాలో కల్పించింది. ఈ వేడుకలకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరంతో పాటు రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,
కలిసి ప్రారంభించారు. ఇంకా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మల్లికార్జున్ నాయక్, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నిర్వహణలో కమిషనర్ అజిత్ కుమార్ శ్రీవాత్సవ, రాష్ట్ర గిరిజన గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి గౌతమి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, ప్రైవేటు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ జిపిఎస్ వర్మ ఉత్సవ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉద్భవ్ 2025ను ఆ నిర్వహణను అపూర్వమైన రీతిలో విజయవంతం చేశారు. ఇక మొదటి రోజు అంటే 3వ తేదీ కార్యక్రమాలు, వీటిలో ఈ గిరిజన సంస్కృతి ఎంతగానో పరిఢవిల్లింది, సంప్రదాయం ఉట్టిపడింది, జానపదం ఝల్లుమంది, సంగీత పరిమళాలు వెదజల్లింది, గిరిపుత్రుల జీవన వైవిధ్యం గుండెను తాకింది. తొలిసారి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తోన్న ఉద్భవ్ 2025 వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. అడవి బిడ్డల ప్రతిభకు అమరావతి వేదికయింది. దేశం నలుమూల నుంచి వచ్చిన ఏకలవ్య గురుకుల మోడల్ పాఠశాల విద్యార్థులతో సందడిగా మారింది. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వక్తృత్వం, సృజన రచన, చిత్రకళల వంటి పోటీల నిర్వహణతో తొలి రోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈఎంఆర్ఎస్ విద్యార్థులు ప్రత్యేక వస్త్ర వేషధారణలతో యూనివర్సిటీ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల ఆటపాటలు, సంస్కృతి సంప్రదాయాలు ఒకే వేదికపై కనువిందు చేశాయి. 6వ జాతీయ ఉద్భవ్ 2025 ఉత్సవాలను బుధవారం కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉద్భవ్ అంటే హృదయాంతరాళాల నుంచి వెలికి తీయబడిన అర్థం గురించి, ఆ పేరు వెనుక అసలు కథను వివరించారు. చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ తరహా సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏకలవ్య పాఠశాలల్లో విద్యతో పాటు సాంస్కృతికం, సాహిత్యం, క్రీడలు, సంగీతం వంటి రంగాల్లోనూ శిక్షణ అందిస్తుండడాన్ని ఆయన ప్రస్తావించారు. ఉద్భవ్ 2025 వేడుక గిరిజన విద్యార్థుల్లో సృజన, నైపుణ్యం, ఆత్మస్థైర్యం నింపే ఓ గొప్ప వేదిక అంటూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎనర్జెటిక్ స్పీడ్ విద్యార్థుల్లో ఉత్సాహం నింపింది. అంతకుముందు కేంద్ర మంత్రి ఓరంకు గిరిజన బాలబాలికలు వారి సంప్రదాయ నృత్యమైన ధింసాతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన వేదికపై ఆ ప్రాంగణంలోనూ ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. విల్లును పట్టుకుని ఆకాశానికి ఎక్కుపెట్టి సందడి చేశారు. వేణువు చేతబట్టి కాసేపు అలరించారు. అక్కడే ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తులను కేంద్ర మంత్రి సందర్శించారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అరకు కాఫీ స్టాల్ను పరిశీలించారు. గిరిజనులు స్వయంగా ఉత్పత్తి చేసే తేనెను సైతం తిలకించారు. 22 రాష్ట్రాల నుంచి 1647 మంది 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న చిన్నారులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించడానికి తరలివచ్చారు. ఉత్తరప్రదేశ్లోని నేపాల్ సరిహద్దు ప్రాంతాలతో పాటు ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో నివసించే థారూ తెగ నెల రోజుల పాటు జిందీ హోలీ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నృత్యం 8 రోజుల ముందు మొదలై హోలీ రోజున పతాక స్థాయికి చేరడం అక్కడి సంప్రదాయం. దాన్ని ప్రతిబింబించేదే ఓ బృంద నృత్యం చేయడం ప్రత్యేకం. పంట పండించాక ధాన్యం ఇంటికి తీసుకుని వచ్చే సమయంలో పంచుకునే ఆనందాల తీపి గురితే థింసా నృత్యం. ఆంధ్రప్రదేశ్లోని అరకులోయ ఏకలవ్య మోడల్ స్కూల్ విద్యార్థులు కళ్లకు కట్టినట్లుగా చూపడము అది ఒక సాక్ష్యంగా నిలిచింది. గుజరాత్ ప్రజాదరణ పొందిన గర్భా నృత్యాన్ని నవరాత్రుల్లో ప్రదర్శించడం అక్కడి సంప్రదాయం. దీనికి అర్థం కుండలోని దీపం, రంగురంగుల దుస్తులు ధరించి చప్పట్లు కొడుతూ వలయాకారంలో వేగంగా చేసే నృత్యాన్ని ప్రదర్శించడం. నా భూతో నా భవిష్యతి. హిమాచల్ ప్రదేశ్ సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైంది కిన్నౌరీ నృత్యం. అదే కినారీ నృత్యం అని కూడా అంటారు. పంట కోతలు, పండుగలు, కొత్త సంవత్సరంలో వేడుకల్లో అక్కడి గిరిజనులు ఆడి పాడే నృత్యం తొలి రోజు కార్యక్రమాల్లో
హైలైట్గా చెప్పుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్లో ఆది తెగలు ప్రదర్శించే నృత్యమే పోనుంగ్. పంట కోత కాలానికి ముందు జరిగే పోలుంగ్ పండుగ సందర్భంగా మంచి దిగుబడులు రావాలని కోరుకుంటూ నృత్యం చేస్తారు. యువతులు, వివాహితులు ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకుని చుట్టూ తిరగడమే ఈ నృత్యం యొక్క ప్రత్యేకత. శ్రీకాళహస్తికి చెందిన శివ అనే విద్యార్థి తన సొంత ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చాటేలా మట్టితో నంది విగ్రహాన్ని రూపొందించారు. శ్రీకాళహస్తి అనగానే శివుడు, నంది గుర్తొస్తాయన్న విషయాన్ని పోటీలో చూపే ప్రయత్నం చేయడం ఆకర్షణీయంగా మారింది. ఇక రెండవ రోజున అంటే 4వ తేదీన పాట పరవశించింది, అభినయం అలరించింది. చారిత్రక ఘట్టాలను చాటేలా బాలల ప్రతిభా పాటవ ప్రదర్శన కొనసాగింది. రెండో రోజు ఉద్భవ్ 2025 ఉత్సవం గిరిజనుల పల్లె బతుకును స్పృశిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటింది. 6వ జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు గిరిజన ప్రాంతాల విభిన్న సంస్కృతులను, చారిత్రాత్మక నేపథ్యాలను, కళలను ఒకే వేదికపై వైవిధ్యభరితంగా ప్రదర్శించి భారతదేశ సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రపంచానికే చాటారు. వివిధ వేదికలపై గ్రూపు, సోలో విభాగంలో శాస్త్రీయ గిరిజన పాటల పోటీలు, జూనియర్ విభాగంలో సంస్కృత శ్లోకాల పోటీ, కవితా పఠనం పోటీలు, ఆంగ్ల పద్యాలు, క్విజ్ పోటీలు జరిగాయి. వీటితో పాటు సీనియర్స్ విభాగంలో ఆంగ్లంలో, హిందీలో వక్తృత్వ పోటీలు, బహిరంగ చర్చ, సీనియర్స్ విభాగంలో స్పెల్ బీ పోటీలు జరిగాయి. వివిధ వేదికలపై సీనియర్ గ్రూప్, సోలో విభాగంలో జానపద గేయాల గాత్ర పోటీలు, సంగీత వాయిద్యాల కచేరీ పోటీలు, నృత్య, నాటిక, సంగీత, దృశ్య కళల ద్వారా సంప్రదాయ కథనాల వక్తృత్వ పోటీలు, థియేటర్, మిమిక్రీ, క్లాసికల్, సెమీ క్లాసికల్, సంగీత గాత్ర కచేరీ పోటీలను కూడా నిర్వహించారు. శాస్త్రీయ సంగీతం, ఆశు కవిత్వం విభాగాలలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్కు పసిడి దక్కింది. దేశభక్తి గ్రూప్ సాంగ్ విభాగంలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆశు కవిత్వం ఇంగ్లీష్ సీనియర్స్ విభాగంలో 3వ స్థానంలో నిలిచింది. స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజన తెగల హక్కుల కోసం జరిగిన పోరాటాల్లో ప్రాణత్యాగాలు చేసిన యోధుల జీవిత గాథలు, గిరిజన సంక్షేమం కోసం సామాజిక దురాచారాలు రూపుమాపడానికి పాటుపడిన మహోన్నత వ్యక్తుల జీవిత చరిత్రలోని అనేక ఘట్టాలను, అప్పటి పరిస్థితులను వివరించేలా సెట్టింగ్స్, వస్త్రధారణతో ప్రదర్శనలు ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు కథాంశంతో ఆంధ్రప్రదేశ్ ఈ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఏకలవ్యుని త్యాగ నిరతిని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. తెలంగాణ నుంచి దేశ సరిహద్దుల్లో పెహల్గాం దాడిలో మరణించిన వారికి నివాళిగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో మృతి చెందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ యొక్క జీవిత చరిత్రని, పోరాట పటిమని నాటిక రూపంలో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో ఆడిటోరియం మొత్తం కరతాళ ధ్వనులతో మారు మోగడమే కాకుండా పోరాట స్ఫూర్తిని, దేశభక్తిని చాటింది. ఈ మురళీ నాయక్ కూడా మన రాయలసీమ వాడే. మహారాష్ట్ర నుంచి విద్య యొక్క ప్రాముఖ్యతను, మహిళకు చదువు యొక్క ప్రాముఖ్యత ఎంతది అన్నది జ్యోతిబా పూలే, సావిత్రీబూలే జీవిత కథను నాటిక రూపంలో వీక్షకులను ఆకట్టుకునేలా ప్రదర్శించారు. ఏపీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి గౌతమి, నెస్ట్ సహాయ కార్యదర్శి బిపిన్ రాఠోర్, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరణ్ రాజ్, ఇతర గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. పశు సంపద, శ్రేయస్సు కాంక్షిస్తూ త్రిపుర ప్రజలు బాబా గోరియాకు పూజ ఏప్రిల్లో 7 రోజుల పాటు నిర్వహించడం అక్కడి సంప్రదాయం. గోరియా ప్రత్యేకగా పొడవాటి వెదురు కర్రలను అలంకరించి పూజిస్తారు. పత్తిదారం, బియ్యం, కోడిపిల్లలు, మట్టి కుండలు, గుడ్లు సమర్పించడం ఆనవాయితీ. ఆ సంప్రదాయ త్రిపుర గోరియా పూజని నృత్యంలో ప్రతిబింబించేలా చేశారు పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగర ప్రాంతంలోని సాందీపని ఆశ్రమంలో శ్రీకృష్ణుడు బలరాముడు విద్యాభ్యాసం చేశారని పురాణ కథనం. అది ఉత్తరాది సంప్రదాయంలో హిందీ, బ్రజ్ భాషా భజనలు మధ్యప్రదేశ్లో ప్రసిద్ధి. ఆ విశిష్టతను తెలియజేసేలా బాలికల వస్త్రధారణ ఆకట్టుకుంది. ఝార్ఖండ్లో ఆదివాసీ తెగలు కురుఖ్, సద్రీ, హో, సంతాలీ భాషల్లో పెళ్లిపాటలు పాడుతూ ఉంటారు. సామాజిక కట్టుబాట్లు, కుటుంబ విలువలు తెలిపే వస్త్రధారణలో చిన్నారులు ఎంతగానో ముచ్చటింపచేశారు. మిజోరాంలో పంటలు వేసేటప్పుడు కోత సమయంలో చీరావ్ లేదా వెదురు నృత్యం చేస్తుంటారు. తమ కష్టాన్ని ప్రకృతి పట్ల కృతజ్ఞత తెలియచేసేందుకు, సామాజిక ఐక్యతను చాటేందుకు జానపదాలు ఆలపిస్తారు. వీటిని హ్లా అని పిలుస్తారు. ఈ హ్లాలను ఆలాపిస్తూ ఆహా అనిపించారు అక్కడి ప్రాంత ఈఎంఆర్ఎస్ విద్యార్థులు. త్రిపుర రాష్ట్రంలో కూడా వ్యవసాయ పనులు చేసేటప్పుడు మోల్సమ్ అనే తెగ ప్రజలు సంప్రదాయ వాయిద్యాలతో జానపదాలు ఆలపించడం పరిపాటి. వీరు ఝూమ్ లేదా పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. ఎరుపు, తెలుపు రంగులలో ప్రత్యేక దుస్తులు, తలపాగా, ఆభరణాలు ధరించి చిన్నారులు పాడిన జిఆర్టీ జ్యువెల్లర్స్ శుభారంభానికి ప్రారంభం. ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఇటీవల విజయవాడలో జరిగిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల సాంస్కృతిక కళా ఉత్సవాలపై సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీ ఏ మల్లేశ్వరరావు. 6వ జాతీయ ఏకలవ్య గురుకుల పాఠశాలల సాంస్కృతిక సాహిత్య ఉత్సవం మరియు కళా ఉత్సవాలు ఉద్భవ్ 2025 శీర్షికన ఈ నెల 3, 4, 5 తేదీలలో గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరంలో ఉన్న ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసులను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తీసుకుంటున్న అనేక చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలను విద్యార్థుల కోసం కూడా చేపడుతోంది. అందులో భాగంగానే ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు గిరిజన విద్యార్థి సమగ్ర అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించి గిరిజన మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. విద్యార్థి సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ విద్యా విషయాలలో, సాంస్కృతిక అంశాలలో కూడా వాటిని ముఖ్యమైనవిగా భావిస్తూ సమగ్ర విద్యా బోధనలో కీలకమైన అంశాలుగాను భావిస్తోంది ఈ మంత్రిత్వ శాఖ. ఈ విధమైన చర్యలు, కార్యకలాపాలు విద్యార్థి తన ప్రతిభా పాటవాలను వ్యక్తపరచడానికి మంచి వేదికగా కూడా పనిచేస్తాయి. విద్యార్థిలోని నిగూఢ సృజనాత్మక శక్తులను వెలికితీసి కొత్త కొత్త నైపుణ్యాలను, సామర్థ్యాలను కొనసాగింపుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పయనింపచేస్తూ జ్ఞాన సముద్రంలో మునకలు వేయిస్తూ విద్యార్థిని తరగతి గదుల 4 గోడలకే పరిమితం కాకుండా విజ్ఞాన మనోమయ ఆలోచనా ప్రపంచంలోకి, విస్తృతమైన వైవిధ్యభరిత మార్గాలలో పయనించడానికి దోహదపడుతుంది. ఉద్భవ్ 2025 సాంస్కృతిక సాహిత్య ఉత్సవం వీటన్నిటి సమ్మేళనంగా ఆనందోత్సాహాల మధ్య విద్యార్థుల్లోని సృజనాత్మక ప్రతిభను వెలికితీయడానికి, పదును పెట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇది జాతీయ సాంస్కృతిక సంపద వారసత్వాలను సంపుటీకరించి వాటిపై సమగ్ర అవగాహన కల్పించడంలో భాగంగానే భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని వారికి ఎరుకపరుస్తూ ఇతర దేశీయ జనసమూహాల పట్ల సహానుభూతి, ప్రేమ మరియు ఆదరాలను పెంపొందిస్తుంది. భారతీయమైన ఈ సాంస్కృతిక వైవిధ్యం విద్యార్థులను ఈ భూప్రపంచం మీద మంచి పౌరులుగాను, అత్యుత్తమ మానవులుగాను తయారు చేస్తుంది. ఉద్భవ్ 2025 లక్ష్యాలు ఏమిటంటే జాతీయ సమైక్యత, సమగ్రతలను పెంపొందించడం మరియు గిరిజన విద్యార్థులలో సామాజిక అవగాహన పెంపు చేయడం, విద్యార్థులలో జాతీయ సంస్కృతిపై గౌరవ ప్రతిష్టలను పెంచుకునే సందర్భాలను కల్పించడం, అదే సమయంలో తమ గిరిజన వారసత్వాన్ని, సంప్రదాయాలను నిలబెట్టుకోవడం, గిరిజన సంగీతం, సాంస్కృతిక నాట్య సంప్రదాయాలను, ఇతర కళలు అంతరించిపోకుండా చూడటం, విద్యార్థులలో ఉన్నత ప్రమాణాలను సాధిస్తూ వారిలోని క్రీడా సామర్థ్యాలను, విద్యేతర సాంస్కృతిక అభిరుచులను అభివృద్ధి చేసుకోవడం మొదలైనవి ఉన్నాయి.
ఈ కళా ఉత్సవాలను పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం చూసే విద్యా మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. విద్యార్జనలో భాగంగా కళాభ్యాసాన్ని కూడా చేర్చి ముందుకు వాటిని తీసుకువెళ్లడం, దేశంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల విద్యార్థుల్లోని ప్రతిభా వ్యుత్పత్తులను గుర్తించటం, వాటిని అభివృద్ధిపరచడం అనే లక్ష్యంగా సాగుతోంది. ఈ బృహత్ కార్యాన్ని జాతీయ విద్యా మరియు పరిశోధనా శిక్షణా సంస్థ NCERT విద్యార్థులకు సాంస్కృతిక వైవిధ్యతను బోధపరిచి వాటిని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల్లో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ఉత్సవాలను నిర్వహించడం ద్వారా రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో పోటీలలో పాల్గొని పోటీపడే అవకాశాలను కల్పిస్తుంది. ఉద్భవ్ 2025 గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేపల్లి ప్రాంగణంలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీ ప్రాంగణంలో 3 రోజుల పాటు దేశంలోని 22 రాష్ట్రాల్లోని 405 ఏకలవ్య మోడల్ పాఠశాలల నుండి 1644 మంది విద్యార్థులకు వసతి, భోజన, రవాణా సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్య హోదాలో కల్పించింది. ఈ వేడుకలకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరంతో పాటు రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కలిసి ప్రారంభించారు. ఇంకా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మల్లికార్జున్ నాయక్, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నిర్వహణలో కమిషనర్ అజిత్ కుమార్ శ్రీవాత్సవ, రాష్ట్ర గిరిజన గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి గౌతమి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, ప్రైవేటు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ GPS వర్మ ఉత్సవ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉద్భవ్ 2025ను ఆ నిర్వహణను అపూర్వమైన రీతిలో విజయవంతం చేశారు. ఇక మొదటి రోజు అంటే 3వ తేదీ కార్యక్రమాలు, వీటిలో ఈ గిరిజన సంస్కృతి ఎంతగానో పరిఢవిల్లింది, సంప్రదాయం ఉట్టిపడింది, జానపదం ఝల్లుమంది, సంగీత పరిమళాలు వెదజల్లింది, గిరిపుత్రుల జీవన వైవిధ్యం గుండెను తాకింది. తొలిసారి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తోన్న ఉద్భవ్ 2025 వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. అడవి బిడ్డల ప్రతిభకు అమరావతి వేదికయింది. దేశం నలుమూల నుంచి వచ్చిన ఏకలవ్య గురుకుల మోడల్ పాఠశాల విద్యార్థులతో సందడిగా మారింది. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వక్తృత్వం, సృజన రచన, చిత్రకళల వంటి పోటీల నిర్వహణతో తొలి రోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. EMRS విద్యార్థులు ప్రత్యేక వస్త్ర వేషధారణలతో యూనివర్సిటీ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. EMRS అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల ఆటపాటలు, సంస్కృతి సంప్రదాయాలు ఒకే వేదికపై కనువిందు చేశాయి. 6వ జాతీయ ఉద్భవ్ 2025 ఉత్సవాలను బుధవారం కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉద్భవ్ అంటే హృదయాంతరాళాల నుంచి వెలికి తీయబడిన అర్థం గురించి, ఆ పేరు వెనుక అసలు కథను వివరించారు. చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ తరహా సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏకలవ్య పాఠశాలల్లో విద్యతో పాటు సాంస్కృతికం, సాహిత్యం, క్రీడలు, సంగీతం వంటి రంగాల్లోనూ శిక్షణ అందిస్తుండడాన్ని ఆయన ప్రస్తావించారు. ఉద్భవ్ 2025 వేడుక గిరిజన విద్యార్థుల్లో సృజన, నైపుణ్యం, ఆత్మస్థైర్యం నింపే ఓ గొప్ప వేదిక అంటూ రాష్ట్ర గిరిజన